అందరికీ నమస్తే అండి. అన్నమలై ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ అధికారిగా కంటే ఒక రాజకీయ నాయకుడిగా ఈయన ఐడియాలజీ, ఈయన స్పీచ్ ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది, ఎంతోమందిలో మోటివేట్ చేసింది. సో ఈయన బీజేపీ నుంచి బయటకు వచ్చి ఒక సొంత అజెండాతో, సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశంతో, రాజకీయ పార్టీ పెట్టడానికి ముందే ఒక బలమైన పునాది నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఒక మంచి కాన్సెప్ట్ను డిజైన్ చేసి నిన్న దానికి చెప్పారు. దానికి ఏంటంటే వి ద లీడర్స్, ఆ పేరుతో ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి WeTheLeaders.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి తన ఐడియాలజీకి మ్యాచ్ అయిన ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో వాలంటీర్లుగా చేరండి అని చెప్పి ఆహ్వానం పలికారు. ఈయన ఆ వెబ్సైట్ లాంచ్ చేసి అనౌన్స్ చేసిన తొలి 4 గంటల్లోనే దేశవ్యాప్తంగా సుమారుగా 6.5 లక్షల మంది వాలంటీర్లు దీనిలో జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతం 1 మిలియన్ దాటేసి ఉంటారు. అలాగే దీనిలో ఒక 50 మంది గ్రాస్ రూట్ లీడర్స్ కూడా దీని వెనక పనిచేస్తున్నారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, మోటో ఏమిటంటే, ఎట్ వి ద లీడర్స్ ఫౌండేషన్ వీ బిలీవ్ ఇన్ ఏ గవర్నెన్స్ మోడల్ దట్ ఈజ్ రూటెడ్ ఇన్ కాన్షియస్ లీడర్షిప్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. The conscious constituency approach is designed to bridge the gap between technological advancements and human-centric leadership, ensuring inclusive, sustainable and impactful development in every constituency, the website said. సో ఆ మోటో ఏమిటి, వీళ్ళ ఉద్దేశం ఏమిటి, వీళ్ళ లక్ష్యం ఏమిటి అనేది కూడా దానిలో అనౌన్స్ చేశారనమాట. సో ఇది ప్రజలతో నిర్మించబడే ఒక ఉద్యమం, ప్రజల కోసం పనిచేసే ఒక ఉద్యమం అని చెప్పి కూడా చెప్పారు. సో ఈయన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా దాదాపుగా 10 ఏళ్ళు పనిచేశారండి. ఒక 2 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు, తర్వాత రాష్ట్ర స్థాయి హోదాలో కూడా పనిచేశారు. దాదాపుగా ఒక 10-11 ఏళ్ళు కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన తర్వాత 2019లో ఈయన 2020లోనే ఐపీఎస్ అధికారిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది, 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. సర్వీస్ను వదులుకొని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కొద్ది నెలల్లోనే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చింది బీజేపీ పెద్దలు. దాంతో ఆయన ఒక రకంగా పీక్స్లకు తీసుకువెళ్ళారు. తమిళనాడులో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, ఉనికి కూడా లేదు, అసలు దాన్ని గుర్తించేవాడు, దేకేవాడు కూడా ఎవరు ఉండరు. అటువంటి బీజేపీకి ఈయన బలమైన నాయకుడిగా నిలబడ్డారు. తన ఐడియాలజీ, తన స్పీచ్లతో చాలామందిని మోటివేట్ చేశారు. సో బీజేపీకి ఒక బలాన్ని తీసుకొచ్చారు, ఉనికి తీసుకొచ్చారు, కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశారు. 2021 ఎన్నికల్లో ఈయన ఓడిపోయి ఉండొచ్చు, అండ్ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024 తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కోయంబత్తూరు నుంచి ఎక్కడి నుంచో పోటీ చేసి ఓడిపోయారు. ఈయన ఓడిపోయినప్పటికీ బలమైన ముద్ర, రాష్ట్ర రాజకీయాల్లో వేసిన బలమైన ముద్ర శాశ్వతం. సో అయితే 2026 మొన్న గత నెలలో రిలీజ్ అయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈయనకి ఏమర్థమైందంటే, తమిళనాడులో బీజేపీకి ఫ్యూచర్ లేదు, ఇక్కడ ఎంత వెళ్ళినా ఆ పొత్తులతోనే వెళ్ళాలి, పొత్తులతో వెళ్తే అది బాగలేదు, కరెక్ట్గా ఉండట్లేదు. అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్నారు, కానీ డిఎంకేతో బ్యాక్ అండ్ గేమ్ నడిపిస్తున్నారు. సో బీజేపీతో కరెక్ట్ వ్యవహారం లేదు అని చెప్పి తను కూడా బీజేపీలో ఉంటే ఇంకేమని లేడు, ఇక్కడ సొంతంగా ఎదగడం కష్టమని తను బీజేపీ నుంచి గౌరవప్రదంగానే బయటకు వచ్చారు. ఏదో అమర్యాదగా బయటకు రాలా, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలా. ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు, బీజేపీ పెద్దలను కలిశారు, నితిన్ నవీన్ గారిని కలిశారు, సంతోషి గారిని కలిశారు. అందరినీ కలిసి తన అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్లో కొంత రజనీకాంత్ గారి సపోర్ట్ కూడా తీసుకొని ఈయన ఒక స్పెషల్ మూమెంట్ ఒకటి క్రియేట్ చేశారు నిన్న, వి ద లీడర్స్ అనేది. దానికి దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా సౌత్లో మంచి క్రేజ్ ఉంది, మంచి ఫాలోయర్స్ కూడా పెరుగుతున్నారు. 80% అబోవ్ సౌత్ ఇండియా నుంచి, అందులో మోర్ దాన్ 50% అబోవ్ తమిళనాడు నుంచే ఉన్నారనమాట. ఈయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో అందుకని ఏదో సంచలనం క్రియేట్ చేయబోతున్నారైతే అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీ ప్రకటించలేదు, ఈ ఉద్యమాన్ని దీన్ని మాత్రమే ప్రకటించారు, ఈ కాన్సెప్ట్ మాత్రమే డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఒక 3-4 నెలల్లో బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ పార్టీ ప్రకటనకు, పార్టీ లాంచింగ్ కూడా బ్యాక్ ఎండ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఎక్కువగా యూత్, జెన్జీ అండ్ యూత్ ఓటర్స్ని, అంటే బిలో 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈయనకు బాగా ఫ్యాన్స్లో ఉన్నారనమాట. సో వాళ్ళని లీడర్స్గా తయారు చేసి
ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంచి మంచి నాయకులను తయారు చేసే ఉద్దేశంతో ఈయన ఉన్నారనమాట. సో మేబీ ఈయన సక్సెస్ అయ్యేటట్టే కనిపిస్తోంది. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం జరుగుద్ది అనేది. సో ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.